చాలా మంది ఏమంటారంటే, ఏమంటే ఇది ప్రపంచం అంతా పాటించే పండగ కదా, ఈ పండగ వలన ప్రపంచం మొత్తం ఆరాధించేది క్రీస్తుని అనే విషయం తెలుస్తుంది కదా, ఒక రకంగా ఇది మేలే కదా. ఇప్పుడు కొన్ని పండుగలు ఉన్నాయి, అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం. అలాంటివి మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజమే కదా, ఈ పండగ ఇదో ఈ దేశంలోనే చేస్తారు, పలానా పండగ, నేను పేరు చెప్పట్లేదు, పలానా పండగ ఇదో మన దేశంలో మాత్రమే చేస్తారు, పలానా పండగ అక్కడ మాత్రమే చేస్తారు, ఇది ఇక్కడే. కానీ క్రిస్మస్ ప్రపంచం అంతా చేస్తారు. ఇలాంటి మాటలు మనకు విన్నప్పుడు నిజమే కదా, ఇది మేలే కదా, అంటే దీనివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది కదా అని మాట్లాడుతూ, అసలు క్రిస్మస్ అనేది లేకపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఉండేదే కాదు, ఇంతగా వ్యాపించేదే కాదు. ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాపించడానికి, ప్రపంచమంతటికి క్రీస్తు తెలియడానికి ఈ క్రిస్మస్ ఒకనొక కారణం. మీరు ఎలా దాన్ని వ్యతిరేకిస్తారు అని మాట్లాడతారు. అది విన్నప్పుడు మనకు కూడా అంతో ఎంతో కరెక్టే కదా, కొంతవరకు వాస్తవం ఉంది కదా అని మనకు అనిపించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించాడు. ఇస్కరియోతు యోధ అప్పగించకపోతే యేసు ప్రభు మరణించేవాడే కాడు. యేసు ప్రభు మరణించడం వల్ల ప్రపంచానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు మరణించడం వల్లే ప్రపంచానికి రక్షణ వచ్చింది. ఆ యేసు ప్రభుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. యేసు ప్రభు మరణించడం వల్ల ప్రపంచానికి రక్షణ అనేది వచ్చింది. ఆ యేసు ప్రభుని శత్రువులకు అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధ. అంటే ఇస్కరియోతు యోధ అప్పగించడాన్ని బట్టే ప్రపంచానికి క్రీస్తు మరణం జరగడం వల్ల రక్షణ వచ్చింది అని మనం అనొచ్చా? యోధ అప్పగించాడు కాబట్టే యేసు ప్రభుని చంపారు. ఆయన చనిపోయాడు కాబట్టే ప్రపంచానికి రక్షణ వచ్చింది. కాబట్టి యోధ చేసింది మంచి పని అని మనం చెప్పగలమా? నో, యోధ మంచి పని చేయలేదు. యోధ ప్రపంచాన్ని రక్షించడానికి ప్రభుని అప్పగించలా. మీకు అర్థమవుతుందా లేదా? యూదులు ప్రభుని చంపేస్తే, ప్రభువు మరణిస్తే ప్రపంచానికి రక్షణ వస్తుంది కాబట్టి నేను క్రీస్తుని శత్రువుల చేతికి అప్పగించాలి అని అనుకొని యోధ ప్రభువుని అప్పగించలేదు. మరెందుకు అప్పగించాడు? ధన వ్యామోహంతో. యోధ గురించి బైబిల్లో ఏమని రాయించాడంటే ద్రోహి అని రాయించాడు. ఒకవేళ యోధ చేసిన మంచి పని అయితే దేవుడు యోధని పొగడాలా తిట్టాలా? పొగడాలి. కానీ దేవుడు యోధాని ఏమన్నాడు తెలుసా? ద్రోహి అన్నాడు. ఒకసారి ఆ మాట మీరు చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూడండి. ద్రోహియగు యోధ అంటే శిష్యుల యొక్క పేర్లు చెబుతున్న సందర్భం అది. ద్రోహియగు ఇస్కరియోతు యోధ. ద్రోహియగు యోధ. ద్రోహి. బైబిల్ యోధని ఏమంది? ద్రోహి అంది. అదే అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అదిగోండి, ఈ యోధ ద్రోహము వలన దేని వలన సంపాదించాడంట యోధ? ద్రోహము వలన. లోకా సువార్తలో ద్రోహి అని ఉంది యోధ గురించి. అపోస్తల కార్యాలలో ద్రోహము వలన సంపాదించాడు అని ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనం చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు అని వాళ్ళని అడిగాడట. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఎందుకు అప్పగించాడు యోధ ప్రభుని? డబ్బు కోసం. ఆయన మీకు అప్పగించేస్తాను, మీరు నాకేమిస్తారు, మాకు ఎంత ఇస్తారు అంటే యోధ ఏ ఉద్దేశంతో ప్రభుని అప్పగించాడు? డబ్బు కోసం. శత్రువులకి ప్రభుని అప్పగిస్తే 30 వెండి నాణ్యాలు ఇస్తానంటే వాటి కోసం ప్రభుని అప్పగించాడు. ఇకపోతే ప్రభువు కూడా యోధ గురించి ఏమన్నాడో చూద్దాం.
యేసుక్రీస్తు ప్రభు యోధాని ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము 70 మరియు 71. నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఎవరి గురించి ఈ మాట? యోధా గురించి. అంటే ఇవన్నీ వచనాలను బట్టి మీకు ఏమర్థమైంది? యోధా మంచివాడని అర్థమైందా, చెడ్డవాడని అర్థమైందా? చెడ్డవాడని అర్థమైంది. ఇప్పుడు యోధా ప్రభుని మంచి ఉద్దేశంతో అప్పగించాడా, చెడ్డ ఉద్దేశంతో అప్పగించాడా? లోకానికి రక్షణ రావాలి అన్న ఉద్దేశంతో ప్రభుని అప్పగించలేదు. అతనుకున్నటువంటి ధన వ్యామోహంతో ద్రోహం చేశాడు ప్రభుకి. ప్రభుతోనే ఉంటూ ప్రభుకి ద్రోహం చేశాడు. కానీ ప్రభు అప్పగింపబడటం వలన యూదులు ప్రభుని చంపారు. ప్రభు చనిపోవటం వలన, మరణించటం వలన ప్రపంచానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే ఒక విధంగా యోధా చేసిన పని మంచిగా అయినట్టుంది కదా. యోధా ప్రభుని అప్పగించడం వల్ల ప్రపంచానికి రక్షణ వచ్చింది. అలాగని యోధా చేసిన పనిని సమర్థిద్దామా? చెప్పండి, సమర్థిద్దామా? నో. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు లేదంటే మనం చేసే పొరపాట్లు కొన్నిసార్లు మేలే చేస్తాయి మనకి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మనం చేసే పొరపాట్లు మనకి మేలు చేస్తాయి. అయితే ఎందుకని మేలే జరిగిందిరా అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. మనం అంత మాత్రాన మనం చేసింది గొప్ప అయితే కాదు. ఇస్కరియోతు యోధా ప్రభుని అప్పగించాడు. అలా అప్పగించడం వలన ప్రభు చనిపోయాడు. ప్రభు చనిపోవడం వలన ప్రపంచానికి రక్షణ వచ్చింది. అంత మాత్రం చేత యోధా చేసిన పని మంచిది కాదు. వాడు ద్రోహి. ఇప్పుడు మనం యోధాని పొగడకూడదు. ఆ యోధా అప్పగించబట్టే కదా యేసు ప్రభు చనిపోయాడు అనొచ్చా? అనకూడదు. అంటే కొన్ని తప్పుడు పనుల వలన కూడా, కొన్ని చెడ్డ పనుల వలన కూడా, కొన్ని పొరపాట్ల వలన కూడా కొన్ని సందర్భాల్లో మేలే జరుగుతూ ఉంటుంది. అలాగని ఆ పొరపాటు కాకుండా పోదు. సో క్రిస్మస్ వల్ల ప్రపంచానికి అంతో ఎంతో మేలు జరిగిందని అనిపించవచ్చు. అలాగని క్రిస్మస్ మంచిది కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అంతో ఎంతో మేలు జరిగింది కాబట్టి క్రిస్మస్ మంచిదే అని అనుకుంటే, క్రీస్తు మరణించడం వల్ల ప్రపంచానికి రక్షణ వచ్చింది కాబట్టి, ఆ క్రీస్తును అప్పగించింది యోధానే కాబట్టి యోధా మంచివాడని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావా? నో. బైబిల్ యోధాని ద్రోహి అంది. మీలో ఒకడు సాతాను అన్నాడు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పారంటే, అంతో ఎంతో క్రిస్మస్ వల్ల క్రైస్తవ్యానికి మేలు జరిగినట్లుగా మీకు అనిపిస్తున్నా అది తప్పు. దాన్ని మనం సమర్థించకూడదు. ఎందుకంటే అది వాక్యానుసారమైనది కాదు. నా జీవితంలో జరిగిన ఒక స్వీయ అనుభవాన్ని మీతో పంచుకుంటానండి. కొన్నాళ్ళ క్రితం మన ఊళ్ళో స్పందన అని కొంతమంది లోన్లు ఇచ్చేవాళ్ళు, గుర్తుందండి? ఇప్పుడు లేరు అయ్యారు. స్పందన అని, ఎస్ఆర్కే అని లేడీస్ అందరినీ పోగేసి ఒక గ్రూప్గా తయారు. మీలో కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. మేము తీసుకున్నాం. మేము కూడా కట్టాము స్పందన లోన్లు. ఆడవాళ్ళని పోగేసి ఒక గ్రూప్గా ఫామ్ చేసి ఆ గ్రూప్కి డబ్బించేవారు లోన్ అప్పు. వాళ్ళకి ఏంటంటే సింగిల్గా ఇస్తే ఎక్కొట్టేస్తారేమో, గ్రూప్గా ఇస్తే ఒకళ్ళ బాధ్యత ఇంకొకళ్ళు తీసుకుంటారు. ఆ స్ట్రాటజీ వాళ్ళది. అలాంటి ఒక కంపెనీలో మరి ఒక ఆయన నాకు, నేను చెప్తానా, నువ్వు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు, ఆ జాబ్ నీకు వస్తుంది, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో ఇంటర్వ్యూ. చాలా అయిపోతుంది. ఆ స్పందన అంటే మరి ఎప్పుడో మీరు గమనించండి, 2012 ముందు. ఆ రోజు 5-6 రకాల పరీక్షలు పెట్టారు తమ్ముడు. అక్కడ 5-6 రకాల పరీక్షలు పెట్టారు. 5-6 రకాల పరీక్షలు ఏంటంటే, గ్రూప్ డిస్కషన్ ఒకటి, 10 మందిని కూర్చోబెట్టి మనకు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మాట్లాడమంటారు. ఎలా మాట్లాడుతున్నామో చూస్తారు, మార్కులు వేస్తారు. అలాంటివి సంథింగ్ ఒక 4-5 ఎగ్జామ్స్ పెడితే ఆల్మోస్ట్ అన్నిట్లో నేను ఫస్ట్ వస్తున్నాను. ఇక 4వ ఎగ్జామ్ ఏంటంటే, 4వది ఏంటంటే గ్రూప్ డిస్కషన్. సమాజంలో స్త్రీ పాత్ర, దీని మీద నువ్వు మాట్లాడాలి బాబు అన్నారు. నిలబడి మాట్లాడాలి.
ఆ రోజు నేను మాట్లాడితే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ రోజే వాళ్ళు డిక్లేర్ చేశారు, ఈ జాబ్ నీకు కన్ఫర్మ్. ఎందుకంటే నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వు కన్విన్స్ చేయగలవు, నువ్వు వివరించగలవు, నీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది, నీ మాట తీరు బాగుంది, ఇంకా ఇందులో మాకు కావాల్సిందే ఎలాంటి వాళ్ళు, నువ్వు సెలెక్టెడ్ తమ్ముడు, నీకు జాబ్ కన్ఫర్మ్ అని ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన కంపెనీ వాళ్ళే నాకు ఫైనల్గా ఫిక్స్ చేస్తారు నాకు జాబ్. ఇంకేముంది, హాయిగా ఇంకా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుందని సంతోషపడిపోతున్నాను. అయితే 5th ఎగ్జామ్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్. దానికి ఏం భయపడకు, అందులో ఎలా ఉన్నా పర్లేదు, నీలాంటి వాళ్ళు మాకు కావాలి, నువ్వు చక్కగా మాట్లాడుతావు, నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది, మాట్లాడగలుగుతున్నావు, తెలివిగా మాట్లాడుతున్నావు, ఊరికే ఫార్మాలిటీ కోసం ఎగ్జామ్ రాయి అన్నారు. ఎగ్జామ్ రాసది అయిపోయింది. ఆ రోజు ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ. అప్పటికే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. చాలా మంది వచ్చారు, కొన్ని వందల మంది వస్తే ఫిల్టర్ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఎగ్జామ్లో కొంతమంది ఫెయిల్ వెళ్ళిపోతున్నారు. అలా లాస్ట్ మొత్తానికి ఈ లెక్కల పరీక్ష రాసేపాటికి ఒక 50 మంది ఉన్నారు. ఆ 50 మందిలో నేను ఒకడిని. 100 మందిలో 50 మంది మిగిలారు, అందులో నేను ఒకడిని. ఇక లాస్ట్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ ఎగ్జామ్లో మళ్ళీ కొంతమంది ఫిల్టర్ అయిపోయారు. లాస్ట్ 20 మంది మిగిలారు. ఆ 20 మందిలో నేను కూడా ఉన్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్తే పిలిచారు, కూర్చున్నాను. ఈ జాబ్ నువ్వు అనుకుడు కాదు అన్నారు. నాకేం అర్థం కాలేదు. సారీ బాబు, ఈ జాబ్ నీకు ఇవ్వడం కావద్దు, వెళ్ళిపోతాను. అదేంటి? అప్పుడు నా ఎగ్జామ్ పేపర్ నాకు ఇచ్చి నీ రోల్ నెంబర్ ఎంత అన్నాడు. నా రోల్ నెంబర్ 17. నువ్వు ఎంత వేసావు తెలుసా? 71 వేసావు. 1 7. నేనేం చేసాను తెలుసా? 7 1 అంటే 17 అయిపోయి 71 వేసా. ఏమన్నాడు తెలుసా? ఈ పని మొత్తం ఏంటో తెలుసా? వారం లక్షల రూపాయలు మోసుకుని రావాలి నువ్వు, వాళ్ళ దగ్గర కట్టించుకొని ప్రతిరోజు లక్షల రూపాయల అకౌంట్స్ చూడాలి, నువ్వు కంపెనీకి సబ్మిట్ చేయాలి వారం. నీకు 17కి 71 దగ్గరే కన్ఫ్యూజ్ అయిపోయావు. నువ్వు లక్షల రూపాయల డబ్బు నువ్వే మేనేజ్ చేయగలవు, నీ దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి, కానీ నమ్మకం రావట్లేదు మాకు. 17కి 71 వేసావు, దయచేసి ఏమనుకోద్ది వెళ్ళిపో అన్నారు. ఎంత ఏడ్చారో తెలుసా కదా. ఆ రోజు తాడేపల్లిగూడెం స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఒక బ్రిడ్జి ఉంటుంది, మన ప్లాట్ఫామ్స్ దాటడానికి పైనలాగా ఐరన్ బ్రిడ్జి ఉంటుంది కదా, అది షార్ట్ కట్ అనమాట అలా వెళ్ళిపోవడానికి. అది దాటి కాలువ దాటి అటు వెళ్ళిపోతే కేలు రోడ్లోకి వెళ్ళిపోతాం. ఆ రోడ్లో వచ్చి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని ఆ బ్రిడ్జ్ నుంచి దూకేసి చచ్చిపోవాలనిపించినంత బాధేసింది. వచ్చేసింది చేతి వరకు అనుకున్న ఆ జాబ్ పోయేసరికి ఆ రోజు సుమారు గంట సేపు అక్కడ కూర్చుని ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి దూకి చచ్చిపోవాలన్నంత బాధ అనమాట. అలాగే కూర్చుని ఏడ్చి చచ్చిపోయే ధైర్యం లేక ఇంటికి వచ్చేసాను. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నాతో పాటు గుండెపల్లి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు, నా జూనియర్. ఆ తమ్ముడికి అన్నిటిలో పాస్ అయిపోయాడు. తమ్ముడు జాబ్లో తీసేసుకున్నారు, నెలకి 15,000 జీతం. మనోడు నా కళ్ళ ముందే జాబ్కి వెళ్తా ఉండేవాడు. వాడు రోజుకి డెవలప్ అయిపోతున్నాడు. వాడు ప్రమోట్ అవుతున్నాడు. సొంతంగా ఓన్గా బిల్డింగ్ కట్టుకున్నాడు, చాలా పెద్ద ఇల్లు కట్టాడు. తర్వాత మేనేజర్ అయిపోయాడు. ఇదంతా చూసినప్పుడు నాకు ఎలా ఉంటుందండి? చాలా బాధపడిపోయేవాడిని, చాలా గాయమైపోయింది మనసుకి. ఒక్క ఇంటి దగ్గర నాకు పోయేరా అని. అయితే అది అయిపోయిన తర్వాత నేను వైజాగ్ వెళ్ళిపోయాను ఏదో పని చేసుకోవడానికి. ఆ వైజాగ్ వెళ్ళిన తర్వాత దేవుడు నాకు సత్యం అర్థం చేయించాడు, నాకు వాక్యం అర్థం చేయించాడు. ఎప్పుడైతే నాకు వాక్యం అర్థమయ్యిందో, ఎప్పుడైతే నాకు దేవుడు అర్థమయ్యాడో, ఆ రోజు నుంచి ఇవాళ ఒక సేవకుడిగా, క్రీస్తు సంఘాన్ని నడిపించే బోధకుడిగా, ఒక ఉన్నతమైన పనిలో నేను ఉన్నాను. లోకంలో నాకేమీ లేకపోవచ్చు, కానీ దేవుడిలో చాలా ఉన్నతంగా జీవిస్తున్నాను. బాగున్నానా బాలేదా? ఆ రోజు అందులో నేను ఫెయిల్ అయిపోవడం వల్ల ఈరోజు నేను దేవుని సేవకుడిగా నిలబడ్డాను. అదే ఆ రోజు నేను అక్కడ సక్సెస్ అయి ఉంటే డబ్బు సంపాదనలో పడిపోయి ఇంకా లైఫ్ వేరేలా ఉండేదేమో. అవునా కదండి? అంటే ఆ రోజు నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజు నేను అక్కడ ఫెయిల్ అయిపోవడం వల్లే కదా ఈరోజు ఒక దేవుని సేవకుడిగా ఇంతమందికి సత్యం చెప్పగలిగిన స్థితిలో నేను ఉన్నాను. అంటే ఆ రోజు అలా జరగడం వల్ల నాకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగింది. అలాగని ఆ రోజు నేను తప్పు చేశానా, ఒప్పు చేశానా? 10 గంటల
71 వేయడం తప్పా రైటా? తప్పే. కానీ నాకు మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలు జరిగింది. ఒక సేవకుడిగా ఉన్నాను నేను. అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? అంతకన్నా ఒక గొప్ప భాగ్యం ఏముందని చెప్పండి. ఈరోజు నాకు ఇంత చక్కగా వాక్యం చెప్తున్నాను, ఎంతో మందికి సత్యం చెప్తున్నాను, ఎంతో మందిని దేవుళ్ళు నిలబెడుతున్నాను. ఒక సేవకుడిగా ఉన్నాను. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఇలాగా. నేను సేవ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనే ఒక చర్చి బిల్డింగ్ కట్టేస్తానని, నేనే ఒక సేవకుడు ఉంటానని, ఇంతమందిని దేవుళ్ళు నడిపిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అదే ఆ రోజు నాకు ఆ జాబ్ వచ్చుంటే సంపాదనలో పడిపోయేవాడిని, నేను పెద్దలు కనుక్కునేవాడిని, నేను కారు కనుక్కునేవాడిని, ఒక హడావిడి ఉండేవాడిని. కానీ దేవుడికి దూరం అయిపోయేవాడిని కదా. అంటే ఆ రోజు చేసిన తప్పు నాకు మేలు చేసిందా కీడు చేసిందా? మేలు చేసింది. అలాగని తప్పా రైటా? తప్పే. అంటే కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పులు కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తా ఉంటది. అంత మాత్రాన ఆ తప్పు ఒప్పైపోదు. ఇది మీకు అర్థమైతే క్రిస్మస్ వల్ల అంతో ఎంతో క్రైస్తవ్యానికి మేలు జరుగుతూ ఉంటే జరుగుతూ ఉండొచ్చు బహుశా, కానీ అది తప్పు. అంటే మీకు ఎందుకు చెప్పాలంటే కొన్నిసార్లు మనకి సత్ఫలితాలు వస్తున్నప్పటికీ కూడా ఆ పనులు మంచివైతే కాదు. ఇంకా కొంతమంది ఏమంటారంటే క్రిస్మస్ బైబిల్లో చెయ్యమని లేదు, కరెక్టే, అలాగని చెయ్యొద్దని కూడా లేదు కదా. ఇదో పెద్ద లాజిక్. ఇలాంటి ఉంటారు మనకి. తగిలారా మీకు? ఎవరైనా అడిగే ఉంటారు, బైబిల్లో క్రిస్మస్ చేయొద్దని దేవుడు చెప్పాడా? నిజమే కదా, చెప్పలేదు కదా. వద్దని దేవుడు చెప్పలేదు కదా. చేయమని లేకపోయినా చెయ్యొద్దని లేదు కదా అంటారు. మీకు ఒక మంచి వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక పని విషయంలో ఏది చెయ్యాలో చెప్పినప్పుడు, ఫలానాది చెయ్యండి అని చెప్పినప్పుడు ఫలానాది చెయ్యకండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? బాగా ఆలోచించి తెలివిగా ఆన్సర్ ఇవ్వండి. ఫలానా పని చెయ్యండి అని చెప్పినప్పుడు ఫలానా పని చెయ్యకండి అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా ప్రత్యేకంగా? ఫలానా షాప్ దగ్గరికి వెళ్ళి 1 కేజీ కందిపప్పు తేరా అని చెప్పావు మీ అబ్బాయికి. 1 కేజీ కందిపప్పు తేరా అని చెప్పావు. ఇప్పుడు వాడికి పెసరపప్పు తేవద్దు, మినపప్పు తేవద్దు, పంచదార తేవద్దు, బెల్లం తేవద్దు, ఉల్లిపాయలు తేవద్దు అని చెప్పాల్సిన అవసరం ఉందా? నువ్వేం తెమ్మన్నావు? కందిపప్పు తే అన్నావంటే దాని అర్థం ఇంకా ఏ పప్పు తేవద్దు అని. మళ్ళీ ప్రత్యేకంగా పెసరపప్పు తేవద్దు, మినపప్పు తేవద్దు, ఉల్లిపాయలు తేవద్దు, పంచదార తేవద్దు. అర్థమైంది నా లాజిక్? అర్థమైంది మీకు? కందిపప్పు తేరా అంటే ఇంకా ఏ పప్పు తేవద్దు అని. అంటే ఏది చెయ్యాలో చెబితే చాలు, ఏది చెయ్యకూడదో చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో క్రిస్మస్ చెయ్యమని లేదు, కరెక్టే, అలాగని చెయ్యొద్దని చెప్పలేదు కదా. చెయ్యొద్దని బైబిల్లో క్రిస్మస్ చేయొద్దని లేదు కదా అని మనం ప్రశ్నిస్తారు. అప్పుడు నా వివరణ ఏంటంటే, ఒరే బాబు, ఏది చెయ్యాలో చెప్తే చాలు, ఏది చెయ్యకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. అంటే ఏ పని చెయ్యాలో చెప్తే చాలు, ఇక మిగిలిన ఏది కూడా వద్దనే అర్థం అక్కడ. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకొక విషయం చెప్తాను. నేను ఆ మధ్య ఒక బ్రదర్ గారు రాసిన ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు. 2 రెళ్ళు 3 కాదు, 5 కాదు, 7 కాదు, 9 కాదు, 10 కాదు అని చెప్పాల్సిన అవసరం ఉందా తమ్ముడు? అవసరం లేదు. 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు. ఇంకా 5 కాదు, 7 కాదు, 10 కాదు, 9 కాదు, ఏది కాదో చెప్పుకుంటూ పోతే అంకెలకు సంఖ్యలకు అద్దే లేదు. 2 రెళ్ళు 3 కాదు, 5 కాదు, 8 కాదు, 9 కాదు, 10 కాదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని చెప్తావు? ఎన్ని చెప్పాలి? చాలా చెప్పాలి. 2 రెళ్ళు 4 అంటే మిగతా ఏది కాదు అని. మీకు అర్థమైందా లేదా? అంటే క్రిస్మస్ పండుగ చెయ్యమని దేవుడు చెప్పలేదంటే దాని అర్థం ఏంటి? చెయ్యొద్దని చెప్పటమే. అర్థమైందా? క్రిస్మస్ పండుగ చెయ్యమని చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి? చెయ్యొద్దని చెప్పటమే. చెయ్యొద్దని దేవుడు చెప్పాడా? చెయ్యొద్దని బైబిల్లో ఉందా? అసలు ఆ ప్రశ్నే బుద్ధిహీనమైన ప్రశ్న. ఎందుకంటే 2 రెళ్ళు 4 అని చెప్తే చాలు. 5 కాదు, 10 కాదు, 15 కాదు, 20 కాదు, అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఆ సంఖ్యలకు ఆ అంకెలకు అద్దే లేదు. కాబట్టి
బైబిల్లో చెయ్యొద్దని లేదు కదా అన్న ప్రశ్న సరైన ప్రశ్న కదా? మీరు చెప్పండి. దేవుడు అపోస్తలులకి తనని ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఇక ఎలా ఆరాధించకూడదో చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసిన ఎగ్జాంపుల్ బాగా చూడండి. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తెచ్చారట. అంటే దేవుడు ఏదో ఒక పర్టికులర్ అగ్ని తెమ్మని చెప్పాడు, కానీ వీళ్ళేం చేశారు? ఆయన చెప్పని, ఆయన ఆజ్ఞాపించని అగ్ని పట్టుకొని వచ్చారు. బాగా అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ఏది తేవాలో చెప్పాడు, ఏది తేకూడదో చెప్పలేదు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. అర్థమవుతుంది అందరికీ? యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని పట్టుకుని వచ్చారట నాదాబు అబీహులు. అప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి. అర్థమవుతుందా లేదా? దేవుడు పలానా అగ్ని తండి అని చెప్పాడు, కానీ ఆ అగ్ని తేవద్దు, ఈ అగ్ని తేవద్దు, ఇంకో అగ్ని తేవద్దు అని చెప్పలేదు. ఏది తేవాలో చెప్పాడు, ఇక ఏది తేవాలో చెప్పిన తర్వాత ఏది తేకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని పట్టుకుని వచ్చారంట. అంతే, వెంటనే యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసింది. నాదాబు అబీహులు ఒకవేళ అనుకుంటే, నువ్వు చెప్పలేదు కదా తండ్రి, ఆ అగ్ని తేవద్దని నువ్వు చెప్పలేదుగా, ఈ అగ్ని తేవద్దని నువ్వు చెప్పలేదుగా, మేము ఇప్పుడు తెచ్చిన అగ్ని తేవద్దని నువ్వు చెప్పలేదుగా అని అడిగితే అప్పుడు దేవుడు ఏం చెప్పేవాడు? ఒకవేళ ఒరే బాబు పలానాది తెండి అన్నానంటే మిగతా ఏది కూడా తేవద్దని అర్థం. అంత డిస్కషన్కి కూడా టైం ఇవ్వలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఇంకా అక్కడ వేస్ట్ డిస్కషన్, అందుకే లేపేసి అంతే వెంటనే చనిపోయారు. సో మీకు ఏం అర్థం కావాలంటే దేవుడు మనకి ఏది చెప్పాడో అదే మనము చేయాలి. దేవుడు చెప్పకుండా మనం చేయకూడదు అని మనం చెబుతున్నప్పుడు చెయ్యొద్దని దేవుడు చెప్పాడా అని ఎవరైనా మనల్ని అడిగితే, ఒరే నాయనా ఏది చెయ్యాలో చెబితే చాలురా, ఏది చెయ్యకూడదో చెప్పాల్సిన అవసరము లేదు. అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. 2 4 అని చెప్తే చాలు, 10 కాదు, 15 కాదు, 20 కాదు అని చెప్పాల్సిన అవసరం ఇంకా లేదు. అంటే అపోస్తలులకి దేవుడు ఒక విధంగా ఆరాధించాలని ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని అపోస్తలులు కూడా పాటించారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో సంఘం ప్రారంభమైంది. ఆ సంఘం ప్రారంభమైన తర్వాత దేవుణ్ణి ఆరాధించే క్రమం స్టార్ట్ అయింది. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో. ఓకే, యేసు ప్రభు శిష్యులు ఎవరంటే ప్రభుతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆయనను అనుసరించిన వాళ్ళు, ఆయనను వెంబడించిన వాళ్ళు. ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు పోయాడు, ఇస్కరియోతు యోధా పక్కన పెడితే. ఈ వీళ్ళతో ప్రారంభమైంది సంఘం. ప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి భూమి మీద ఏం ప్రారంభమైంది కదా? సంఘం ప్రారంభమైంది. సంఘము ప్రారంభమైన తర్వాత ఇక దేవునికి ఆరాధన, క్రొత్త నిబంధన ఆరాధన ప్రారంభమైంది. ఈ క్రొత్త నిబంధన ఆరాధన ప్రారంభమైన తర్వాత ఆ ఆరాధన క్రమములో మనకెక్కడ క్రీస్తు జన్మదినాన్ని జరిపినట్లు మనకి కనబడలేదు. యేసుక్రీస్తు శిష్యులకి ఆయన మీద ప్రేమ లేదా? ఈ కొద్ది పరిచయంలోనే, ఈ కొన్నాళ్ళ సహవాసంలోనే మనలో మనకి ప్రేమలు ఏర్పడ్డాయి. మా పిల్లి గారు ఈరోజు ఏదో గిఫ్ట్ కొనుక్కొచ్చారు నాకు. దేన్ని బట్టి? ప్రేమను బట్టే కదా, అవునా కదా? అంటే ప్రేమ ఏర్పడింది. అంటే ఈ కొద్ది పరిచయానికే, ఈ మాత్రం ప్రేమకే ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఏర్పడితే, ఏమండి 3.5 సంవత్సరాలు క్రీస్తుతో పాటు తిరిగారు, సువార్త పనిలో ఉన్నారు, క్రీస్తు ప్రభువు చూపించిన ప్రేమను అనుభవించారు. ఆఖరికి ప్రేమతో ఆయన ప్రాణం పెట్టడాన్ని కూడా కళ్ళారా చూశారు. మరి శిష్యులకి ప్రభు మీద ప్రేమ ఉండదు కదా? మరి అయితే వాళ్ళు ఎందుకండి ఆయన జన్మదిన వేడుకలు చేయలేదు? అపోస్తలుల కంటే గొప్పవాళ్ళమా ఈరోజు క్రైస్తవులంగా మనం? యేసుక్రీస్తు శిష్యుల కంటే గొప్పవాళ్ళమా మనం? చెప్పండి, మరి గొప్పవాళ్ళం అంటే చెప్పండి. నేను పేతురు గారి కంటే గొప్పవాడిని ఎవరైనా చెప్పగలరా భూమి మీద? నేను యోహాను గారి కంటే గొప్పవాడిని ఎవరైనా ఏ క్రైస్తవుడైనా అనగలడా?
నేను మరియమ్మ కంటే గొప్పదానని ఏ స్త్రీ అని అడగలదా? మరి మరియమ్మ చేయలేదు. అపోస్తలులు అంటే యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదు? చెప్పలేదు. మరి చాలా చేశారు. అవేంటి? చెప్పినవి. అంటే చెప్పినవి చేశారు, చెప్పనివి మానేశారు. అంటే మానేశారంటే ఏం చేయలేదు? చెప్పలేదు. చేయలేదంటే అర్థం ఏంటి? చెప్పలేదు. అంటే ఏది చెయ్యాలో దేవుడు చెప్పాడు వాళ్ళకి, ఎలా ఆరాధించాలో దేవుడు చెప్పాడు. ఇక ఎలా ఆరాధించాలో చెప్పిన తర్వాత ఎలా ఆరాధించకూడదో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు చెప్పిన ఆరాధనలో క్రిస్మస్ పండుగ అనేది ఆ రోజు లేదు. ఇంకా కొందరు ఏమంటారంటే, ఏమండి క్రిస్మస్ పండుగ చేయొచ్చండి కానీ అల్లరిగా చేయకూడదట. ఎలా చేయకూడదట? క్రిస్మస్ పండుగ చేయొచ్చండి కానీ అల్లరితో కూడిన క్రిస్మస్ చేయకూడదండి. ఎవరు చెప్పారు బాబు నీకు? ఇది ఎలాగుందంటే, మందు తాగొచ్చండి కానీ పబ్లిక్ లో తాగకూడదండి, ఇంట్లో తాగొచ్చండి. బాగుందా ఈ మాట? ఏమైనా బాగుందా? మద్యపానం చేయకూడదండి, పబ్లిక్ లో మద్యపానం చేయకూడదు కానీ ఇంట్లో తాగొచ్చండి అనట్లేదా? క్రిస్మస్ చేయకూడదు కానీ అల్లరగా చేయకూడదట. మీకు ఒక మాట చెప్తారండి. ఇలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళందరికీ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారంటే చాలా ఇంపార్టెంట్. ఈ వివరణ బాగా వినాలి మీరు. ఎందుకంటే ఏదైనా కూడా ఒక సమస్య ఉందంటే ఆ సమస్య భరించే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఏ సమస్య అయినా అంతే, అది ఏ బాధ అయినా అంతే, భరించే వాళ్ళకే తెలుస్తుంది. బయట నుండి మాట్లాడే వాళ్ళకి కొంతే తెలుస్తుంది. అసలు తెలియకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదు. దీనికి ఎందుకు అలాగైపోతున్నావు, దానికి ఎందుకు అలాగైపోతున్నావు మనం ఆడుతూ ఉంటాం. కానీ అది ఎందుకు అలాగ అయిపోతున్నారో భరించే వాళ్ళకే తెలుస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భర్త భార్యను పట్టుకుని కొడుతున్నాడు అనుకోండి. ఒక భర్త భార్యను పట్టుకుని కొడుతున్నాడు అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుందండి? ఎవడరా బాబు, వీడు మనిషా, వీడు మనిషా పశువా, ఎందుకు ఆవిడ పట్టుకుని అలా కొట్టేస్తాడు, రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి? అందరికి ఇదే కోణం ఉంటుంది, అవునా కదా? అందరికి ఇదే కోణం ఉంటుంది. కానీ అతను కొడుతున్నాడంటే కారణం ఉంటుందా ఉండదా? మీరు ఆలోచించండి. అంటే నేను స్త్రీలని తప్పుగా మాట్లాడలేదు ఇక్కడ. పురుషుల తరపున మాట్లాడుతున్నాను, స్త్రీల తరపున మాట్లాడట్లేదు అనుకోకండి. అందరికీ భార్యని కొడుతున్నాడనే కనపడుద్ది, వాళ్ళ ఆవిడని పట్టుకుని కొడుతున్నాడు అనేది కనపడుద్ది, కానీ వాళ్ళ ఆవిడన్న మాటలు కనపడవు. ఎంత మాట అంటే అంతవరకు వచ్చేటప్పుడు మీరు ఆలోచించండి. ఎవరు కావాలని కొట్టరండి. కొంతమంది ఉంటారు సైకోగాళ్ళు, అది వేరే సంగతి. ఏ కారణం లేకపోయినా, ఏ రీజన్ లేకపోయినా పని కట్టుకుని, పని కల్పించుకుని, కారణాన్ని కల్పించుకుని కొడతారు భార్యని. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను లేరనట్లేదు. అలాంటి సైకో బ్యాచ్ ఉంది, అది పక్కనట్టుంది. కానీ కొన్నిసార్లు మంచివాడు కూడా కొడుతూ ఉంటాడు. అప్పుడు మనకి అతను కొట్టే ఆ దెబ్బలు అదే మనకు కనబడుతుంది, కానీ దానికి కారణాలు ఏంటనేది మనం చూడం. ఈవిడికి నోరు అదుపులో ఉండదు, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటుంది, చిన్నపుచ్చి మాట్లాడుతూ ఉంటుంది, తీసి పాడేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మగవాడికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎన్నో పడతా ఉంటాడు బయట, ఎన్నో తలపోట్లు ఉంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, పిల్లల ఫీజులని ఉంటుంది, ఇంటి రెంట్లని ఉంటాయి, లేకపోతే అప్పులు ఉంటాయి, ఇంకా ఎన్నో బాధలు ఉంటాయి అతనికి. అవన్నిటి టెన్షన్లో అతను బాధల్లో అతను ఉంటాడు. ఇక ఎంతసేపు ఈవిడ బాధ ఈవిడిదే, అవునా కదా బాగారు? ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఉండవా? ఏదో మాట అంటది, గాలి మాట, కోపం వచ్చే మాట అంటది, ఆయనకి చేయలేస్తుంది. చూసేవాడికి ఎలా ఉంటుందంటే ఎందుకు కొట్టేస్తున్నారంటే ఉంటుంది, కానీ అక్కడ రీజన్ ఏంటి? ఏమంటే జరిగే ప్రతి వాటికి ఒక రీజన్ ఉంటుంది, బలమైన కారణం ఉంటుందండి, బలమైన కారణం ఉంటుంది. అలాగని ఎంత పెద్ద కారణం ఉన్నా కానీ స్త్రీని చేంజ్ చేసుకోవడం తప్పు. ఆడ కూతురు మీద చేంజ్ చేసుకోవడం మాత్రం చాలా తప్పు. అది ఎవరైనా, నేనైనా ఎవరైనా, ఏ పురుషుడైనా సరే భార్య మీద చేంజ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. నేను దాన్ని అసలు సమర్థించను, దేవుడు అసలు సమర్థించడు. చేంజ్ చేసుకోకూడదు, కొట్టకూడదు. ఏదైనా ఉంటే మాటలతోనే సరి చేసుకోవాలి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా మాట్లాడుకొని సరిదిద్దుకోవాలి తప్ప చేంజ్ చేసుకోవడం అనేది తప్పు. అలాగే స్త్రీ కూడా భర్తని ఎలా చూసుకోవాలో ఆమెకు కూడా తెలియాలి. రెచ్చగొట్టకూడదు, కోపం వచ్చే మాటలు మాట్లాడకూడదు, విసిగించే మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను భార్యాభర్తల గురించి మాట్లాడట్లేదు, కానీ అప్పుడు ఎందుకు ఎలా కొడుతున్నావు అంటే మీకేం తెలుసా ఇది పెట్టే బాధలు అంటాడు.
ఆ బాధ బయట వాళ్ళకి అర్థం కాదు, అతనికే అర్థమవుతుంది. అదనే కాదు, ఏదైనా సరే ఒక సమస్య ఉందంటే ఆ సమస్య తాలూకా ఆ భారం, ఆ బరువు భరించే వాళ్ళకి అర్థమవుతుంది తప్ప చూసే వాళ్ళకి అర్థం కాదు. మరి ఎందుకు భార్యాభర్తల పోలిక ఎందుకు తెచ్చానంటే, మీ మధ్యకి ఇప్పుడు నేను సంబంధం లేకుండా అన్నయ్య ఎందుకు భార్యాభర్తల పోలిక తెచ్చాడు కనుక ఒకళ్ళు మీరు అనుకోవచ్చు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీ మధ్యకి నేను తెచ్చానంటే, సంఘానికి క్రీస్తుకి ఉన్న బంధాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? భార్యాభర్తల సంబంధంతోనే పోల్చాడు. సంఘాన్ని భార్య అన్నాడు, క్రీస్తుని భర్త అన్నాడు. ఇలా పోల్చి మాట్లాడాడు. అలాంటి వచనం మీకు కొన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. చేస్తే తప్పేంటండి, చెయ్యొచ్చు కానీ అల్లరగా చేయకూడదండి. ఇలా ఈజీగా మాట్లాడేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నానండి. పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి, క్రీస్తు భర్త, సంఘము భార్య. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము. ఎవరు గొర్రె పిల్ల ఇక్కడ? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను గారు చెప్పారు కదా, బాప్తిస్మం యోహాను గారు. ఆ గొర్రె పిల్ల ఎవరంటే క్రీస్తు. ఏమంటారండి అక్కడ? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఎవరు? గొర్రె పిల్ల భార్య ఎవరు? సంఘము. అంటే క్రీస్తు. గొర్రె పిల్ల అంటే క్రీస్తు. క్రీస్తుకు భార్య ఎవరు అంటే సంఘము. అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం చూడండి, 9వ వచనాన్ని చూడండి. పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. అంటే ఇక్కడ గొర్రె పిల్ల ఎవరు, గొర్రె పిల్ల భార్య ఎవరు? అంటే పోల్చి మాట్లాడుతున్నాండి. పోలికలు అంటారు వీటిని, ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఒకదాన్ని మరొక దానితో పోల్చి చెప్పటం. ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఎవరంటే క్రీస్తు. ఆయన భార్య అంటే ఎవరు అంటే సంఘము. అంటే సంఘానికి క్రీస్తుకి ఉన్న బంధాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? భార్యాభర్తల బంధముతో. చాలా సందర్భాల్లో చాలా ఈజీగా తీసుకుంటా ఉంటాం మనం. చేయొచ్చండి కానీ అల్లరితో చేయకూడదండి. నీకు ఈజీగానే ఉంటుంది, ఆ బాధ భరించేవాడికే తెలుస్తుంది. బహుశా మనకు అనిపించవచ్చు, నాదాబు అబీహులు వేరొక అగ్ని తెస్తే దానికే చంపేశాడు ఏంటండి మనకు అనిపించవచ్చు. కానీ అక్కడ దేవునికి అవమానం. అది ఒక పని చెప్పినప్పుడు ఆ పని చేయకపోతే అవమానమా కదా? కూతురు కాలేజీకి వెళ్తుంది అనుకోండి, తల్లి వచ్చి అమ్మ ఈ డ్రెస్ వేసుకురా అంది. అప్పుడు కూతురు వద్దు మమ్మీ ఇంకోటి వేసుకుంటున్నది వేసుకుంది. అప్పుడు ఒక తల్లికి ఎలా అనిపిస్తుంది మీరు చెప్పండి. మీ దాకా చెప్తే అప్పుడు మీకు అర్థమైంది బాధ. మీ కూతురికి మీరు చెప్పారు, అమ్మ ఈ రోజు కాలేజీకి ఈ డ్రెస్ వేసుకెళ్ళరా అన్నారు. ఆ పిల్ల ఏం చేసిందంటే అది వద్దు మమ్మీ అది బాగాలేదని ఇంకో డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? అంటే ఎందుకు అంత బాధపడిపోతున్నాం? అది పెద్ద ప్రమాదమా? అది పెద్ద నేరమా? అది పెద్ద తప్పే. అదేంటి నేను చెప్పాను కదా అంటే నా మాటకి కనీసం విలువలేదేంటిది? అమ్మ చెప్పిందనైనా కనీసం వేసుకోలేదేంటిది? అంటే నా మాటకి కనీసం విలువ లేదని బాధ అనిపిస్తుందా? కొట్టేయం, మనం తిట్టేయం, శిక్షించేయం, కానీ మనసుకి గాయం అవుతుందా? అవదా? ఖచ్చితంగా అవుతుంది. అంటే నా కూతురికి నా మాట అంటే కనీసం విలువ లేదా? నా కొడుక్కి నా మాట అంటే కనీసం విలువ లేదా? బాధ అనిపిస్తుంది. ఒక తండ్రి అయినా అంతే, ఒక తల్లి అయినా అంతే. మన పిల్లలు మన మాట వినాలని మనం కోరుకుంటాం. ఇది చేయరా అన్నప్పుడు అదే చేయాలి. అది వద్దు డాడీ అని ఇంకోటి చేస్తానంటే అంటే నా మాటకి కనీసం విలువ లేదేంటి వీడు అని బాధపడతావే. మరి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి మనం విలువ ఇవ్వాలా వద్దా? ఆయన ఒకటి చెప్పిన తర్వాత అది కాకుండా మరొకటి మనం చేసామనుకోండి, దేవుడికి కోపం వస్తుందా రాదా? వస్తుంది. దేవుని స్థానంలో ఉంటే మనకు అర్థమవుతుంది. అది మనం బయట నుంచి చూస్తున్నాం కనుక మనకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో ఉంటేనే అర్థమవుతుంది. బయట నుంచి చూస్తే అర్థం కదండి. అది
ఇప్పుడు క్రిస్మస్ చేస్తే తప్పేంటి, ప్రపంచం అంతా చేస్తుంది కదా, అందరూ చేస్తున్నారు కదా అని కొందరైతే, చెయ్యొద్దని బైబిల్లో లేదు కదా అని కొందరైతే, చెయ్యొచ్చు కానీ ఎవరితో కూడిన ఆటపాటలతో క్రిస్మస్ని చేయకూడదనే వాళ్ళు కొందరు. నీకేం తెలుసా ఆ బాధ? నీకేం తెలుసు ఆ బాధ? దేవుడు అర్థమైతే తెలుస్తుంది. మరి అలాగైతే నాదాబాబిహులు ఎందుకు దేవుడు చంపేశాడు? ఏదైతే అగ్ని కదా, ఏదైతే అగ్ని కదా, అగ్ని వేయాలి దోపాత్తుల్లో, ఏదైతే అగ్ని కదా, దేవుడు చెప్పని అగ్ని అది. దేవుడు చెప్పిన అగ్ని ఒకటి ఉంది, అది విడిచిపెట్టి ఆయన చెప్పని అగ్ని పట్టుకుని వచ్చారు. దేవుడు వెంటనే చంపేశాడు. అంటే ఏది చెయ్యాలో దేవుడు చెప్తే ఏది చేయకూడదో దేవుడు చెప్పాల్సిన అవసరము లేదు. మనం ఈజీగా తీసుకోవచ్చు, కానీ దేవుడు చెప్పని పనిది. ఆయన చెప్పని పని చేస్తే ఆయనకి కోపం వచ్చి తీరుతుంది. నువ్వు చెప్పిన పని నీ బిడ్డ చేయకపోతే నీకు కోపం వస్తుందా, రావట్లేదా? ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవ్వు అనేది తర్వాత సంగతి. ఆ కోపంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది తర్వాత సంగతి. కానీ నా మాట వినలేదు నా కూతురు అన్న బాధ అయితే నీకు ఖచ్చితంగా ఉంటుంది. నా మాట వినలేదు నా కొడుకు అన్న బాధ అయితే ఉండదా ఉండదు తమ్ముడు? దేవుడు అపోస్తలుకి చెప్పాడు ఎలా ఆరాధించాలో, అలా ఆరాధించుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఆయన చెప్పని విధానంలో దేవుడిని ఆరాధిస్తే ఆ దేవునికే ఆరాధన కదా అంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఆయన వద్దు అన్నాడంటే వద్దంతే. అంటే ఆయన మనకి చెప్పనప్పుడు మనం ఎందుకు చెయ్యాలి? అదే నా ప్రశ్న. ఆయన చెప్పనప్పుడు నువ్వు ఎందుకు చెయ్యాలి? ఆయన మాటకు నువ్వు విలువ ఇవ్వట్లేదు, ఆయన మాటకు నువ్వు గౌరవాన్ని ఇవ్వట్లేదు, ఆయన మాటకు నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు. రేపొద్దున్న నీకు పెళ్ళైతే, నీకు భార్య వస్తే, ఆ భార్య నీ మాటకు విలువ ఇవ్వకపోతే, నువ్వు చెప్పిన పని కాకుండా మరొక పని చేస్తే అప్పుడు నీకు వస్తుంది కదా నడినెత్తి మీదకి కోపం. అది నీకు న్యాయం. నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావే అని ఎగురుతావు. రేపొద్దున నీకు పిల్లలు పుడితే ఆ పుట్టిన పిల్లలు నువ్వు చెప్పింది కాక మరొక పని చేస్తే నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావురా అని ఎగురుతావు. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు కూడా అంతేనయ్యా. దేవుడు చెప్పింది కాకుండా ఆయన చెప్పండి చేస్తే ఆయనకు కూడా ఒక తండ్రిగా కోపం వస్తుంది. ఆయన ఇంకా చాలా చెప్పాడు, ఆయన ఆరాధించే విషయంలో చాలా చెప్పాడు. మరి అవన్నీ చేస్తున్నావా? చెప్పినవన్నీ చేస్తున్నావా? పోనీ చెప్పినవన్నీ చేసి అదనంగా చేస్తే మనం అనుకోవచ్చు. చెప్పినవన్నీ వదిలిపెట్టేసావు, చెప్పనివన్నీ పరిశుద్ధంగా జీవించమన్నాడు. జీవిస్తున్నారా? పరిశుద్ధంగా జీవించండి, పాపం చేయకండి అన్నాడు. ఉంటారా? చెప్పినవి ఏమీ చేయవు, కానీ చెప్పనివి మాత్రం చేస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నాను అంటున్నావు. ఆ బాధ నీకు అర్థం కాకపోవచ్చు, దేవుడికి మాత్రం అది బాధ కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఒకటి చెప్తానండి, మనం దేవుడిని ఆరాధించాలనుకుంటే దేవుడు చెప్పినట్లు ఆరాధించాలి. దేవుడు చెప్పని విధంగా ఆయన్ని మనం ఆరాధించకూడదు. శాపగ్రస్తులం అయిపోతాం, నేరస్తులం అయిపోతాం. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తానండి, అసలు ఎందుకు ఇలాంటి మానవ కల్పితాలు మనం చేయకూడదంటే మీకు ఒక ఫోటో చూపిస్తానండి. నేను ఆ ఫోటో చూస్తే మీకు ఏమైనా అర్థం అవుతుందని చెప్పండి. ఏదైనా నీకు ఒక కలర్ చేస్తామని చెప్పని తెచ్చారా? వెరీ గుడ్. ఈ ఫోటో చూడండి, ఎంతమంది కనబడుతుంది? ఇది దీన్ని మనం చూస్తున్నాం కదా, ఇది చెట్టు అనుకుంటున్నాం కదా, కానీ వాస్తవానికి చెట్టు అది కాదు. అర్థమవుతుందా? ఒరిజినల్ చెట్టు ఇది కాదు. ఒరిజినల్ చెట్టు ఎక్కడ ఉందో తెలుసా? లోపల. ఇవన్నీ ఏంటనుకున్నారు? ఇవన్నీ ఓడలు. అసలు చెట్టు వేరే, ఇవన్నీ ఏంటి మరి? ఓడలు. అంటే చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టుకు వచ్చినటువంటి ఓడలు దాని చుట్టూ వ్యాపించి ఏది కనపడకుండా చేశాయి? మీరు అర్థమవుతుందా? అసలు కాండం అది కాదు. ఆ చెట్టు నిలబడింది కాండం మీద, కానీ కాండం మనకు కనిపించట్లేదు అక్కడ. కారణం ఏంటి? చుట్టూ ఓడలు పెరిగిపోయాయి. ఇప్పుడు చుట్టూ ఓడలు పెరిగిపోవటం వలన అసలు కాండం ఏదైతే ఉందో అదేమైంది? కనుమరుగైపోయింది. అర్థమైందో అర్థం లేదు? మరి మీకు అర్థం అవడం కోసం పని కట్టుకుని కలర్ చేస్తాం మనం తమ్ముడు వాళ్ళని. ఒక మర్రి చెట్టుని మనం తీసుకుంటే అది ఒరిజినల్ చెట్టు ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ చెట్టు కనబడకుండా పోతుంది కొన్నాళ్ళకి. కారణం ఏంటంటే దాని నుంచే మొలుస్తాయి పిలకలు. మళ్ళీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చే కాదు అవన్నీ. ఆ చెట్టు పెరిగిన తర్వాత అదే చెట్టుకి ఓడలు వచ్చి ఆ ఓడలు మొదట్లో బాగానే ఉంటాయి. బాగా వినండి, మళ్ళీ మొదట్లో బాగానే ఉంటాయి. మొదట్లో సరదాగా ఆడుకోవటానికి, పిల్లలు ఊగుతాకి బాగానే ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఓడలు అలా కిందకు వచ్చి నేలకు తాకి మరలా అవి వేరులూని
అవి కూడా ఒక చెట్టులాగా బాహ్య ప్రపంచానికి కనబడతాయి. అవి చుట్టూ వ్యాపించేస్తాయి, అసలు చెట్టు కనబడకుండా మరుగు చేసేస్తాయి. ఇప్పుడు కనిపించే ఇవన్నీ కూడా చెట్టు కాదు, ఇవన్నీ అదనంగా వచ్చినటువంటి ఓడలు. ఇప్పుడు ఓడలే చెట్టులా అనిపిస్తున్నాయి, అసలు చెట్టు ఏమైపోయింది? కనుమరుగైపోయింది. దానివల్ల ఈ చెట్టు బాధపడకపోవచ్చు, దానివల్ల ఈ చెట్టుకి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ దేవుని వాక్యానికి అదనంగా మానవ కల్పితాలు ప్రవేశించి ఏది మరుగు చేస్తున్నాయి తెలుసా? దేవుని వాక్యాన్ని మరుగు చేస్తున్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మీకు ఆ మాట అర్థమవుతుంది. ఒక మర్రి చెట్టు పెరిగిన తర్వాత ఎలా అయితే దానికి ఓడలు వచ్చి ఆ ఓడలు నేలను తాకి అవే ఒక చెట్టులాగా కనపడుతూ అసలు చెట్టుని కనుమరుగు చేశాయో, ఈ మనుషులు కల్పించిన ఈ పద్ధతుల వల్ల వచ్చే ప్రమాదం ఏంటో ప్రభు మాట్లాడుతూ చూడండి. ఆయనకి అర్థమవుతుంది, మరి సమస్య భరించేది ఆయనే కాబట్టి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై, అదిగోండి ఏమంటే దేని నిమిత్తం ఏది నిరర్థకం అవుతుందట? పారంపర్యాచారము నిమిత్తమై. ఈ పండగలన్నీ కూడా, క్రిస్మస్ పండుగ కానివ్వండి, ఈస్టర్ పండుగ కానివ్వండి, ఈ శ్రమ దినాలని పెడతారు అవి కానివ్వండి, గుడ్ ఫ్రైడేలు కానివ్వండి, ఇంకా క్రిస్టియానిటీలో ఏవైతే పండుగలుగా కనబడుతున్నాయో ఇవన్నీ కూడా మానవులు కల్పించినవి. పారంపర్యాచారము అంటే పూర్వీకుల నుండి వస్తున్నాయి తప్ప బైబిల్లో దేవుడు చెప్పినవైతే కాదు. ఇవి పారంపర్యాచారంగా వస్తున్నాయి, పితరుల నుండి వస్తున్నాయి, మనకి పితరుల నుండి వస్తున్నాయి, కానీ దేవుడు చెప్పినవైతే కాదు. వాటి వల్ల సమస్య ఉందండి అని మీకు అనిపించవచ్చు పైనుంచి చూసే మీకు, కానీ అవి ఏం చేస్తున్నాయంటే మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేస్తున్నారు. అంటే పారంపర్యాచారాలు దేని డ్యామేజ్ చేస్తున్నాయంట? దేవుని వాక్యాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి. అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది, ఇవి మెయిన్ అయిపోతున్నాయి. అర్థమైందా లేదా? ఈ పారంపర్యాచారాలు, ఇప్పుడు క్రిస్టియానిటీ అనగానే బయట వాళ్ళకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? అంటే క్రిస్టియానిటీ అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? క్రిస్మస్ తప్పితే ఈస్టర్, తప్పితే గుడ్ ఫ్రైడే, మరొకటి జ్ఞాపకం రాదు. కానీ ఇవి మానవ కల్పితాలు, మానవ పారంపర్యాచారాలు. కానీ క్రిస్టియానిటీ అనగానే జ్ఞాపకం రావాల్సినట్టు తెలుసా? వాక్యం జ్ఞాపకం రావాలి, క్రీస్తు త్యాగం జ్ఞాపకం రావాలి, ప్రభు ప్రాణం పెట్టాడే అది జ్ఞాపకం రావాలి. కానీ ఈరోజు క్రిస్టియానిటీ అనగానే క్రిస్మస్ జ్ఞాపకం వస్తుందంటే ఏది దేనిని డామినేట్ చేసింది చెప్పండి? అసలు కాండాన్ని ఓడలు డామినేట్ చేసినట్టు, ఓడలు మరుగు చేసినట్టు, కనపడకుండా చేసినట్టు ఈ మానవ కల్పితాలు దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాయి? మరుగు చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఆవేదనలో అర్థం ఉందా లేదా? ఈ కల్పితాల వల్ల ఏది పక్కకి వెళ్ళిపోతుందండి? వాక్యం పక్కకి వెళ్ళిపోతుందండి. ఆ వాక్యం ఏంటనుకుంటున్నారు? మన ఆత్మల్ని రక్షించే వాక్యం. యాకోబు 1:21 చెప్తాడు, సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, 1:21 యాకోబు పత్రిక, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, అది ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం. యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎందుకు? ఆత్మల్ని రక్షించడానికి. బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకు? ఆత్మల్ని రక్షించడానికి. ఆ ఆత్మలు రక్షించడానికి ప్రాణం పెట్టిన క్రీస్తు వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఆ వాక్యాన్ని బట్టి మీరందరూ మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొంది రక్షణ పొందాలి. ఆ రక్షణ పొంది మీరు నిత్య జీవాన్ని పొందుకోవాలని ఏదైతే వాక్యాన్ని క్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడో ఆ వాక్యాన్ని ఏవి డామినేట్ చేస్తుందో తెలుసా? ఆ వాక్యాన్ని ఏది మరుగు చేస్తుందో తెలుసా? మానవులు కల్పించిన ఆచారాలు. ఈ బాధ నీకు అర్థం కాకపోవచ్చు. ఆ చేస్తే ఏంటండి, నా వల్ల ఎంతో కొంత మేలుంది కదండి, చేయొద్దని బైబిల్ చెప్పలేదు కదండి, అల్లరితో కాకుండా మామూలుగా మంచిగా క్రమశిక్షణతో చేయొచ్చండి. నా నీకు అర్థం కాలేదు బాధ, ఆ సమస్య నీకు అర్థం కాలేదు, అందుకే పైన నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నావు. అసలు బాధ అర్థమైతే, దేవునికి ఉండే గాయం నీకు అర్థమైతే నువ్వు అలా మాట్లాడవు. ఏదైతే వాక్యం మనకి ఇవ్వబడిందో, ఏదైతే దేవుడు క్రీస్తు ప్రభు తన ప్రాణం ఇచ్చి తద్వారా మనకి వాక్యాన్ని ఇచ్చి మన బ్రతుకులు దిద్దాలనుకున్నాడో, ప్రపంచాన్ని రక్షించాలనుకున్నాడో ఆ వాక్యాన్ని మరుగు చేసేస్తున్నాయి ఈ మానవ కల్పితాలు.
ఈరోజు క్రిస్టియానిటీ అంటే క్రిస్మస్ అనే స్థాయికి వచ్చింది, అవునా కదా? కానీ క్రిస్టియానిటీ అంటే క్రీస్తు త్యాగం జ్ఞాపకం రావాలి, క్రీస్తు ప్రేమ జ్ఞాపకం రావాలి, ఆయన క్షమాపణ జ్ఞాపకం రావాలి, ఆయన చిందించిన రక్తము జ్ఞాపకం రావాలి. ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది, ఏ బాధ అయినా అంతే. అందుకే దేవుడు సహించడు దాన్ని. ప్రభు బాధపడుతూ అంటున్నాడు, పోయిన వారు మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఏమని, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. నాయన వాక్యానికి అర్థం పర్థం లేకుండా అయిపోతుంది మీ ఆచారాల వలన. చేద్దామా చెప్పండి? దేవుని వాక్యాన్ని నిరర్థకం చేద్దామా? దేవుని వాక్యాన్ని మరుగు చేద్దామా? ఏ వాక్యం అయితే మనల్ని రక్షిస్తుందో ఆ వాక్యాన్ని పరదాల చాటున పడేద్దామా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై, చూడండి, తమ హృదయ మూర్ఖత చొప్పున. మూర్ఖుడు ఆలోచించడు, ఇది అవసరమా కాదా, ఇది న్యాయమా కాదా, ఇది తప్ప రైటా, ఏది ఆలోచించడు. వాడిని ఏమంటాం మనం? మూర్ఖుడు అంటాం. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై, చూడండి, తమ పితరులు తమకు నేర్పినట్లు. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఎవరు నేర్పారా నీకు ఈ పండగలన్నీ? పితరులు నేర్పారు. మా నాన్న నేర్పాడు, మా తాత నేర్పాడు, మా ముత్తాత నేర్పాడు, వాళ్ళకి వాళ్ళ నాన్న నేర్పాడు, వాళ్ళకి వాళ్ళ నాన్న నేర్పాడు. దేవుడు నేర్పింది అయితే కాదు. అంటే దేవుడు చెప్పనివి, మనుషులు చెప్పినవి, మనుషులు ప్రవేశపెట్టినవి పాటించడం దేంతో సమానం తెలుసా? విగ్రహారాధనతో సమానం. ఆయన చెప్పినట్లుగా కాకుండా వేరే ఏ విధంగా ఆయన ఆరాధించినా కూడా దేవుడు భరించడు. ఎవరండి అడిగారు ఈ వేడుకలు? అడగలేదు ఆయన. ఈ వేడుకలు సంబరాలైన ఆయనకు అవసరం లేదు, ఆయనకు అవసరం లేదండి. ఇవన్నీ మన హృదయ మూర్ఖత చొప్పున మన పెద్దలు నేర్పించిన వాటిని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అయినా ఎవరు పడితే వాళ్ళు ఆయనకి పండగలు చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయడండి. ఒకసారి యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో కిందకు వచ్చేద్దామమ్మా, డైరెక్ట్ లాస్ట్కి వచ్చేస్తే, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఎవరైనా చెప్తారండి ఈ మాట? ఎప్పుడైనా ఎవరైనా చెప్పడం మీరు విన్నారా? ఏంట్రా వచ్చేసావు, నాకు ఉత్సవాలు చేస్తావా, అసలు నీకు బతుకు బాగుందా, ముందు బతుకు బాగు చేస్తారా అన్నాడు దేవుడు. ఉందా బైబిల్? అలాగనే ఉందండి. కన్క్లూజన్ అనమాట. ఏముంది బైబిల్లో? పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఆర్చజాలను. ఒకవేళ నువ్వు నా కోసం ఏదైనా చేద్దాం అనుకుంటే ముందు నువ్వేం చేయాలి? నీ బ్రతుకు దిద్దుకోవాలి. నీ బ్రతుకులో నువ్వు చేసేవన్నీ పాపాల, నా కోసం వచ్చి నువ్వు చేసేది పండగల. సంవత్సరం అంతా పాపాలు, సంవత్సరాంతమున పండగలు. ఏమైనా బాగుందండి? సంవత్సరం అంతా పాపాలట, సంవత్సరాంతమున పండగలట. సంవత్సరం అయిపోయాక నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు, వాగ్దానాలట. ఏమైనా బాగుందా? అంటే దేవుడు అంటున్నాడు, ఒరే పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. 12వ వచనం చూడండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఇలాంటి మాటలు ఉన్నాయంటే బైబిల్లో, ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఏంట్రా వచ్చేస్తున్నారు ఎక్కడికి ఎగేసుకుంటా? నా సన్నిధికి వచ్చేస్తున్నారా? అదే అంటే చూడండి, ఏమన్నాడు? నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అంటే దేవుడు ఇంత సీరియస్ గా ఉంటాడా? ఎస్, దేవుడు చాలా సీరియస్ గా ఉంటాడు. అంటే ఎవరిని విమర్శించడం కాదండి, ఎవరిని బాధించడం కాదండి, ఎవరో చెప్పాలి కదండి. ఏమండి, 4 తిట్లు తిన్నా, 4 నిందలేసుకున్నా చెప్పాలి. తిట్టేవాడు తిడతాడు, కానీ అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకున్నాడు. జ్ఞానం లేని వాడికి అర్థం కాదు. అందుకే మీకు నేను చెప్పాను కదా, ఒక ఎస్ఐ గారు వరంగల్ నుంచి ఫోన్ చేసి చాలా మంచిగా చెప్తున్నాను, నేను ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఎవడు ఏమనుకున్నా నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఒక ఎస్ఐ గారు నాకు ధైర్యం చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా మాట్లాడినా, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, సూపర్గా ఉంది, నేను ఫాలో అవుతున్నాను, ఛానల్ నుంచి వీడియో చూస్తున్నాను, చాలా బాగా మాట్లాడుతున్నాను ఆయన అని. అంటే జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుద్ది, బైబిల్ చదివేవాడికి అర్థమవుద్ది. దేవుని పేరుతో సంబరాలు జరుపుకోవాలనుకున్న వాడికి అర్థం కాదు. దేవుడు చెప్పలేదు అలాంటి విషయాలు ఏవి కూడా. అందుకే మానవ కల్పితాలను దేవుడు ఏమాత్రము అంగీకరించడండి. ఎవడ దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దగ్గర శాపగ్రస్తులం అయిపోదామా? రాకపోతే రాకపోయినట్టు ఉంటుంది, వచ్చి శాపగ్రస్తులం అయిపోవడం ఏంటండి? అవునా కదా? రాకపోతే రాకపో, వచ్చావా
వచ్చావా? నేను చెప్పినట్టు చెయ్యి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చామా, దేవుణ్ణి ప్రేమించామా, దేవుని నమ్ముకున్నామా, దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఆరాధించాలి. దేవుడు చెప్పనట్లుగా ఆరాధించి దేవుడి దృష్టికి నేరస్తులం మనం